మన ఇండియన్ ఎలక్షన్స్ చూస్తుంటే ఒక రకమైన గ్రాండ్ ఆక్షన్ లాగే అనిపిస్తుంది గదా. ఒక పార్టీ ఏమో ఫ్రీ కరెంట్ అంటుంది, ఇంకో పార్టీ ఫ్రీ వాటర్ అంటుంది, మరొక పార్టీ అయితే నేరుగా అకౌంట్లోకే డబ్బులు వేస్తామంటుంది. బాగుంది, కానీ ఈ ఫ్రీ వాగ్దానాలన్నింటికీ అసలు డబ్బులు కట్టేదెవరో ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ రోజు మనం ఈ విశ్లేషణలో సరిగ్గా ఇదే పాయింట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ వాగ్దానాల వెనక ఉన్న అసలు కథేంటి, దీనివల్ల మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుడు ఎలా నలిగిపోతున్నాడో అనేది వివరంగా చూద్దాం రండి. సరే, ముందుగా అసలు పన్ను చెల్లించేవాళ్ల పరిస్థితి ఏంటో ఒక చిన్న సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక నిజాయితీపరుడైన పన్ను చెల్లింపుదారుడు ఉన్నాడు. తన బిడ్డకి మంచి ఎడ్యుకేషన్, హెల్త్ ఇవ్వాలని చెప్పి ఫ్యామిలీని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటాడు. తాను కష్టపడి కట్టే పన్నులతో తన బిడ్డ భవిష్యత్తు కోసం మంచి రోడ్లు, మంచి స్కూల్స్ వస్తాయని ఆశిస్తాడు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అతను కట్టిన ఆ పన్ను డబ్బు తన బిడ్డకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కాకుండా ఎక్కడో వేరే వాళ్లకి ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే ఉచితాల కోసం దారిమళ్లిపోతుంది. అవి కేవలం ఎన్నికల ఎత్తుగడల కోసం అన్నమాట. అప్పుడేమవుతుంది, తను ఇంత బాధ్యతగా ఉంటే సిస్టమేమో ఎదుగుదలని కాకుండా ఇలా ఆధారపడటాన్ని ఎంకరేజ్ చేస్తోందని అతనికి అనిపిస్తుంది. దీని ఫలితమేంటి, మొత్తం ఎకనామిక్ మోడల్ మీదనే నమ్మకం పోతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న డేటా చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రభుత్వానికొచ్చే టోటల్ రెవెన్యూలో మనలాంటి వ్యక్తుని కట్టే ఇన్కమ్ ట్యాక్స్ వాటా ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా ఎక్కువైపోయింది. అంటే దేశ ఖజానాను నింపడంలో సాధారణ పన్ను చెల్లింపుదారుడి పాత్ర ఎంత పెద్దదో మనమిక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం వివాదంపై మన దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక గీత గీసింది. అదేంటంటే సంక్షేమం వేరు, ఉచితాలు వేరు అని. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, కోర్టు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని చాలా క్లియర్గా చెప్పింది. ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి వాటి మీద పెట్టే ఖర్చుని దేశ భవిష్యత్తు కోసం పెడుతున్న ఒక మంచి పెట్టుబడిగా చూసింది. కానీ కేవలం ఎలక్షన్లలో గెలవాలని ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇచ్చే ఫ్రీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ మాత్రం కరెక్ట్ కాదని, వాటిని ఆపాలని హెచ్చరించింది. సుప్రీంకోర్టు మాటల్లోనే చెప్పాలంటే ఈ ఉచితాలు నిధుల ఉద్దేశపూర్వక మళ్లింపు భవిష్యత్ తరాలపై అన్యాయమైన పన్నుభారం మోపుతున్నాయి. చూడండి ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అంటే ఈ ఫ్రీబీ పాలిటిక్స్ వల్ల లాంగ్ టర్మ్లో ఎంత నష్టం జరుగుతోందో, మన తర్వాత తరాల మీద ఎంత భారం పడుతోందో ఇది నొక్కి చెప్తోందన్నమాట. అసలు డెవలప్మెంట్కి వెళ్లాల్సిన డబ్బులు ఇలా పక్కదారి పడుతున్నాయని కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. సరే, మరి ఈ ఉచితం అనేదానికి మనం చెల్లించాల్సిన అసలు ధర ఎంత? దీనివల్ల రాష్ట్రాలు ఆర్థికంగా ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 11. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లాంటి 11 రాష్ట్రాలు కొత్తగా ఆస్తులు కట్టడానికో, డెవలప్మెంట్ కోసమో కాదు, కేవలం జీతాలు, సబ్సిడీలు ఇవ్వడానికే మళ్లీ కొత్తగా అప్పులు చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఆలోచించండి. ఈ స్లైడ్ ఆ పరిస్థితిని ఇంకా స్పష్టంగా చూపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్న కొత్త అప్పుల్లో భవిష్యత్తులో మనకి సంపదను సృష్టించి పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేపెక్స్ కోసం ఖర్చు పెట్టేది చాలా చాలా తక్కువ. ఎక్కువ శాతం డబ్బు జీతాలు, సబ్సిడీలకే పోతోంది. దీన్నే మనం ఒక రకంగా కేపెక్స్ క్రైసిస్ అని పిలవచ్చు. ఈ ఉచితాల వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి డామినో ఎఫెక్ట్ లాగా వస్తాయన్నమాట. వనరులు వేస్ట్ అవుతాయి. ఉదాహరణకు ఫ్రీ కరెంట్ వల్ల భూగర్భ జలాలు మొత్తం తోడేశారు. అంతేకాదు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు తమ బడ్జెట్లో దాదాపు 10% పవర్ సబ్సిడీలకి పెడుతున్నాయి. మరి అలాంటప్పుడు లాంగ్ టర్మ్లో ఉపయోగపడే ఆస్తులు ఎలా కడతారు? అందుకే నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో వాళ్ల స్కోర్లు పడిపోతున్నాయి. సరే, మరి వేరే దేశాలు ఈ సమస్యని ఎలా ఎదుర్కొన్నాయి? వాళ్లనుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? బ్రెజిల్, వెనిజువెలా ఈ 2 దేశాల అనుభవాలు మనకు 2 వేర్వేరు దారుల్ని చూపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు 2 మోడల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి బ్రెజిల్, బోల్సా ఫ్యామిలియా లాంటిది. ఇది మనుషుల మీద పెట్టే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. రెండోది వెనిజువెలా కథ. అక్కడ విపరీతమైన సబ్సిడీలు, ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చాయి. అదొక హెచ్చరిక అన్నమాట.
బ్రెజిల్ మోడల్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. వాళ్ళు ఊరికే డబ్బులివ్వలేదు, కొన్ని కండిషన్స్ పెట్టారు. అవేంటంటే పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, ఫ్యామిలీస్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి. అప్పుడేమైంది? ప్రభుత్వం ఇచ్చే మద్దతు అనేది ఒక పెట్టుబడిగా మారింది. అది ప్రజలను స్వయం సమృద్ధులుగా, అంటే ఆత్మనిర్భర్గా మార్చడానికి సాయపడింది. ఇది చేయూత, ఉచితం కాదు. సరే, ఇదంతా చూశాక మరి మన భారతదేశ భవిష్యత్తు సంగతేంటి? వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోవాలి? సరైన దారి ఏది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, అసలు లక్ష్యం ఎప్పటికీ ఆహారం పంచడం కాదు, ఆ ఆహారాన్ని వాళ్లు సొంతంగా ఎలా సంపాదించుకోవాలో నేర్పించడం. ఈ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా తన ఫోకస్ని మారుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నంబర్ చూడండి, 12.2 లక్షల కోట్లు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రభుత్వం పెడుతున్న రికార్డ్ స్థాయి మూలధన వ్యయం, అంటే క్యాపెక్స్. షార్ట్ టర్మ్ ఉచితాల కన్నా లాంగ్ టర్మ్ పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నామని చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతం. సో, చివరిగా ఒకటే ప్రశ్న: ఎలాంటి షరతులు లేని ఈ ఉచితాలకు ఆర్థిక్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందంటారా? ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి.